మీ ఓట్లు మీరు వేసుకోండి, ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. తర్వాత ఎవరు ఇబ్బందులు తెచ్చుకోవద్దండి. మా రాజకీయంలో అందరినీ సమానంగా చూసాం. ఏ పార్టీ వాళ్ళు కూడా ఏ రోజు కూడా ఇబ్బందులు చేయలేదు. మీరు కూడా విఘ్నులైన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. దౌర్జన్యం చేస్తామనేది మంచి పద్ధతి కాదు ఎవరికైనా కానీ. అది అత్తకు 2 రోజులు కోడలకు 2 రోజులని సామెత ఉంటుంది. దయచేసి అందరూ కూడా ప్రశాంతంగా ఎన్నికల్లో పాల్గొందాం. ఎవరు ప్రచారం వాళ్ళు చేయండి, ఎవరు ఓట్లు వాళ్ళకి వేసుకోండి. కానీ బెదిరించే కార్యక్రమాలు అటువంటివన్నీ చేస్తే ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి మీరందరూ కూడా రేపు 13వ తారీఖు కమలం గుర్తుపైన సైకిల్ గుర్తుపైన వేసి పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.